సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ నుంచి చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుంది, ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందని ఇంకా అప్డేట్ అయితే వచ్చేసింది. సో మూవీ టీం అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఆ రిలీజ్లో మనం చూసుకున్నట్టయితే క్యాంకరింగ్ సో వరల్డ్ వైడ్ జూన్ 11, 2027 అంటే రిలీజ్ డేటు మనకు చెప్పే ప్రయత్నం అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చేశారనమాట. సో చాలామంది అయితే ఇయర్ రిలీజ్ ఉంటుంది, ఇయర్ రిలీజ్ అవుతుంది డ్రాగన్ అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. బట్ అయితే వచ్చే ఇయర్కి అయితే రిలీజ్ ఉంటుందని మనకైతే క్లారిటీకి అయితే తెలుస్తుంది అనమాట. సో మనం రిలీజ్ డేట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రిలీజ్ డేట్ పక్కన పెట్టేస్తే మెయిన్ కిందేముందంటే ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ గ్లిమ్స్ May 20. సో పైన కొంచెం నెక్స్ట్ ఇయర్ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉన్న కింద గ్లిమ్స్ సరి కొంచెం గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా హ్యాపీనెస్ అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డ్రాగన్ గ్లిమ్స్ చాలా వరకు ఫిలిం నగర్ టాకు ఫ్యాన్స్ అభిప్రాయము ఎలా చూపించబోతున్నారు ఎన్టీఆర్ గారిని. ఎన్టీఆర్ గారు దాదాపు చాలా వెయిట్ లాస్ అయ్యారు, 6 ప్యాక్ చేశారు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారు కొన్ని జిమ్ ఫొటోస్ సోషల్ మీడియాలో పెడుతుంటే అసలు దుమ్ము లేచిపోతుంది, ఆ విధంగా ట్రెండ్ అవుతున్నాయి. సో అదే అంటే ఆఫ్లైన్ లుక్లే ఇలా ట్రెండ్ అవుతుంటే అదే డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ గారి లుక్కు అదే స్క్రీన్ పైన చూస్తే ఫ్యాన్స్ గుండెల్లో ఆ పవర్లో ఆ డ్రాగన్ కిక్కులో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని ఫ్యాన్స్ అంటున్నారు. సో మనం ఇక్కడ క్లారిటీగా గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది, షూటింగ్ ఎలా ఉండబోతుంది అని అయితే మనం May 20 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మనం ఎన్టీఆర్ బర్త్డేకు చూసుకున్నట్టయితే సో ఎన్నో ఉంటాయి మనకు. సో లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే మంచి మంచి అప్డేట్లు వచ్చినాయి. సో ఈ ఇయర్ కూడా అదే వేలో ప్రశాంత్ నీల్ గారు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఆ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో మన గ్లిమ్స్ గురించి కొంచెం మాట్లాడుకోవాలంటే కొంచెము హ్యాపీనెస్తో ఉన్నారు ఫ్యాన్స్, కొంచెం భయంతో ఉన్నారు. సో భయం ఎందుకంటే మన లాస్ట్ మూవీ చూసాం, మన నీల్ గారిది, మన ప్రభాస్ గారిది సలార్ చూసాం. సలార్లో సో ఎర్లీ మార్నింగ్ 4కు గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు చాలా కొత్తగా. సో మార్నింగే ప్రభాస్ గారిని చూడొచ్చు, చాలామంది ఎంజాయ్ చేశారు. బట్ ఏంటంటే ఫేస్ అయితే రివీల్ చేయలేదన్నమాట. సో బ్యాక్ షాట్ అంటే కత్తి షాట్ అయినప్పటికీ, మళ్ళీ హ్యాండ్ షాట్ అయినప్పటికీ, కొన్ని షార్ట్స్ అయినప్పటికీ ఓన్లీ ఫేస్ రివీల్ కాకుండా ఆ గ్లిమ్స్లో అయితే చూపించారనమాట. సో ఈసారి కూడా ఎన్టీఆర్ గారిని అంటే ఫేస్ రివీల్ కాకుండా చూపిస్తారా, లేదంటే ఫేస్ ఆ లుక్ మళ్ళీ సంపూర్ణంగా రివీల్ చేస్తారా అనేది కొంచెం ఒక మార్క్ అయితే ఉందన్నమాట. బట్ ఎలా ఉంటుంది, ఏం చేశారు, ఏం చేస్తున్నారో అని తెలియడానికైతే మనం May 20 వరకు అయితే వెయిట్ చేయాలన్నమాట. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లుక్ ఆ డ్రాగన్ ఎలా ఉండబోతుందో సో నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.